ముందుగా ప్లాంట్ అప్రిసియేషన్ డే గురించి చెప్పుకుందాం. ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే ఇల్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అంతేకాదు, ఇంటి ముందు ఖాళీ స్థలంలో చెట్లు ఉండడం వలన అనారోగ్య సమస్యలు దారిచెరవు. అలాగే స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయి. ఉదయాన్నే మొక్కలు చూడడం, వాటితో కాసేపు గడపడం వలన ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అందం, ఆరోగ్యం మాత్రమే కాకుండా కొన్ని మొక్కలు అదృష్టాన్ని కూడా అందిస్తాయి. ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుతుంటారు. అయితే కొన్ని మొక్కలను సవ్య దిశలో పెట్టడం వలన అదృష్టం కలిగి వస్తుంది. అయితే ఏ మొక్కలు అదృష్టాన్ని అందిస్తాయి, ఏ దిశలో నాటాలో తెలుసుకుందామా? షమి చెట్టు వ్యాధులను నయం చేస్తుంది. షమి చెట్టును ఎక్కువగా శనిదేవుడి ప్రియమైన మొక్కగా భావిస్తారు. ఈ చెట్టు ఇంటి ముందు పెట్టి ప్రతిరోజు పూజించాలి. షమి చెట్టు ఇంట్లో ఉంటే వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి. మనీ ప్లాంట్ను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీదేవి ఆనందిస్తుందని అంటారు. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. దీన్ని ఆగ్నేయ దిశలో నాటాలి. జాడే ప్లాంట్. గుండ్రని ఆకులు కలిగిన జాడే ప్లాంట్ను చాలా పవిత్ర చెట్టుగా భావిస్తారు. ఈ మొక్కను ఇంటి గుమ్మానికి కుడివైపు ఉంచాలి. అలాగే ఇది 1 మీటర్ కంటే ఎక్కువగా పెరగకూడదు. జాడే మొక్క ఇంట్లో ఉంటే సమస్యలు తొలగిపోతాయి, సంపద పెరుగుతుంది. ఇది పనిచేసే చోట కూడా ఉండవచ్చు. తులసి చెట్టును కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే ప్రతికూల సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. ఇవే కాకుండా ఈ చెట్టు ఆకులను జలుబు, దగ్గు వంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. తులసి చెట్టు ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండాలి. జంబు చెట్టు. వాస్తు ప్రకారం వెదురు మొక్కలను చాలా పవిత్రంగా భావించాలి. ఫెంగ్షైలో అదృష్టాన్ని అందిస్తుంది. అందుకే దీన్ని లక్కీ ట్రీ అంటారు. ఫెంగ్షై ప్రకారం ఇంట్లో లేదా కార్యాలయంలో ఎర్రటి దారంతో కట్టబడిన వెదురు మొక్కలు కట్టను ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది, ఇంటి సభ్యుల జీవితాన్ని కూడా పెంచుతుంది. కానీ మీరు ఈ మొక్కను నాటిన కుండ లేదా కుండలో నీటితో పాటు రాళ్ళు ఉండాలి అని గుర్తుంచుకోండి. మన చుట్టూ ఉండే మొక్కల్లో కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి. ఉదాహరణకు తులసి మొక్క ఎంత మంచిదో మనకు తెలుసు. దాని నిండా ఔషధ గుణాలే. అలాంటివే మరికొన్ని ఉన్నాయి. అవి మనం తినే ఆహారానికి సువాసన, రుచి అందిస్తాయి. వాటిని రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనల్ని రకరకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. మన మెదడును చురుగ్గా ఉంచే శక్తి మొక్కలను ఉంది. అవి మనకు మంచి ఆక్సిజన్ ఇవ్వడమే కాదు, శరీరం లోపల విష పదార్థాలని తరిమేసి ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాంటి 5 మొక్కల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని పెంచుకుంటూ అనారోగ్య సమస్యల్ని బారిన పడకుండా కాపాడుకుందాం. పంచదారను ఎక్కువగా వాడితే బరువు పెరుగుతాం. ఫలితంగా డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ స్టీవియా మొక్కను పంచదార బదులు వాడవచ్చు. ఇది ఇళ్లలోనే పెరుగుతుంది. టీ పెట్టుకునేటప్పుడు కొన్ని ఆకుల్ని తీసుకొని టీలో వేస్తే చాలు. టీ పొడితో పాటు ఇవి మరిగి స్వీట్నెస్ వచ్చేస్తుంది. పైగా ఈ ఆకులు కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల నుంచి కాపాడతాయి. ముసల్తనాన్ని అడ్డుకుంటాయి. దంతాల్ని కాపాడతాయి. నోట్లో బ్యాక్టీరియా ఉంటే అస్సలు ఊరుకోవు. క్రెస్ హెర్బ్. క్రెస్ మొక్కలు చాలా వేగంగా పెరుగుతుంది. 2 వారాల్లోనే బోలెడు మొక్కలు, ఆకులు వస్తాయి. వీటిని కూరల్లో వాడితే మన కంటి చూపు మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ని ఈ మొక్కలు అడ్డుకుంటాయి. దంతాలు, చిగుళ్లను కాపాడతాయి. ఈ మొక్కలు ఆకుల్ని జ్యూస్లో, సలాడ్లు, వస్తాలు ఇలా తినే వాటిలో వేసుకుంటే సరి. ఆరోగ్యం సంగతి ఇవి చూసుకుంటాయి. బ్లడీ సోరల్. మన బాడీలోని ధమనులు సిరల్లా కనిపిస్తాయి ఈ ఆకులపై ఆకారాలు. అందుకే ఈ మొక్కను బ్లడీ సోరల్ అనే పేరు పెట్టారు. ఈ మొక్కల మధ్య ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులు బీపీని తగ్గిస్తాయి, చర్మాన్ని తెమ్మగా ఉంచుతాయి, బాడీలో విష వ్యర్థాలని తరిమి కొడతాయి. వీటిలో విటమిన్ ఏ, సి, మెగ్నీషియం ఉంటాయి. ఈ ఆకుల్ని శాండ్విచ్, సూప్స్, జ్యూసెస్, కూరల్లో వాడేస్తే సరి.
హైసో ప్లాంట్. ఔషధ మొక్కల్లో దీన్ని కింగ్ అంటారు. పూర్వకాలం నుంచి దీన్ని మందుల్లో వాడుతున్నారు. ఇదో పవిత్రమైన మొక్క. దీని పూజల్లో ఎక్కువగా వాడతారు. పవిత్ర క్షేత్రాల్లో ఉపయోగిస్తారు. ఇది వాతావరణాన్ని క్లీన్ చేస్తుంది అని చెబుతారు. ఈ మొక్క ఆకులను మన జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. శ్వాస బాగా ఆడాలి అంటే ఈ ఆకులు యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. కండరాల నొప్పిని పోగొడతాయి. ఇలా ఈ మొక్క ఆకుల వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య లాభాలున్నాయి. మీరు తినే ఆహారంలో ఈ మొక్క ఆకుల్ని అప్పుడప్పుడు వేసేసుకుంటే సరి. ఇప్పటి వరకు అంతర్జాతీయ మొక్కల ప్రశంస దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాము కదా. మరి ఏప్రిల్ 13వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సతీష్ చంద్ర కౌశిక్ భారతదేశం చెందిన సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, హాస్య నటుడు, స్క్రీన్ రైటర్. సతీష్ చంద్ర కౌశిక్ 1956 ఏప్రిల్ 30న మహేంద్రగఢ్, హర్యానాలో జన్మించారు. ఒక సినీ నటుడిగా అతను మిస్టర్ ఇండియాలో క్యాలెండర్ పాత్రకు, దీవానా మస్తానాలో పుష్ప పేజర్ పాత్రకు మరియు సారా గావ్రాన్ బ్రిటిష్ చిత్రం బ్రిక్ లైన్ 2007లో చాను అహ్మద్ పాత్రకు గుర్తింపు పొందాడు. అతను 2 సార్లు ఫిలింఫేర్ ఉత్తమ హాస్య నటుడు అవార్డును గెలుచుకున్నాడు. నటుడిగా ఆయన అత్యంత ప్రసిద్ధి పాత్ర సేల్స్ మెన్ రామ్ లాల్ అనే హిందీ నాటకంలో విల్లీ లోమన్ పాత్ర పోషించారు. ఇది ఆర్థర్ మిల్లర్ రాసిన డెత్ ఆఫ్ ఏ సేల్స్ మ్యాన్ అనుసరణ. కౌశిక్ కుందన్ షా యొక్క కామెడీ క్లాసిక్ జానీ భీ దో యారో కోసం సంభాషణలు రాశారు. రుస్లాన్ ముంతాజ్, షీనా షహబాది నటించిన అతని 2009 చిత్రం తేరీ సంగ్ టీనేజ్ గర్భధారణ సమస్యలను అన్వేషిస్తుంది. నజ్మా అక్బర్ అలీ హైపతుల్లా ఒక భారతీయ రాజకీయవేత్త. 2023 మార్చి 14న మఫ్దల్ సైఫుద్దీన్ కొత్త ఛాన్సలర్గా ఎన్నికై వరకు ఆమె 2017 నుండి 2023 వరకు జామియా మిలియా ఇస్లామియా ఛాన్సలర్గా ఉన్నారు. ఆమె 1980 నుంచి 2016 మధ్య భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో 6 సార్లు సభ్యురాలిగా ఉన్నారు. ఆమె కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్నప్పుడు 16 ఏళ్ల పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. తర్వాత ఆమె 2012 భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నామినేట్ అయింది. నరేంద్ర మోదీ మొదటి ప్రభుత్వంలో బీజేపీ సభ్యురాలిగా 2014 టు 2016 మధ్య మంత్రిగా పనిచేశారు. 2016 నుండి 2024 మధ్య కాలంలో 3 సార్లు ఆమె మణిపూర్ గవర్నర్గా పనిచేశారు. హైపతుల్లా 2014 మే 26 నుండి 2016 జూలై 12 వరకు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మైనారిటీ వ్యవహారాలు మంత్రిగా పనిచేశారు. నజ్మా అక్బర్ అలీ హైపతుల్లా 1940 ఏప్రిల్ 13న జన్మించారు. దినేష్ హింగు హిందీ చిత్రాల్లో హాస్య సహాయక పాత్రలు పోషించే ఒక భారతీయ నటుడు. అతను తక్బీర్ నుండి బీ కేర్ఫుల్ వరకు 300కి పైగా చిత్రాల్లో నటించాడు. పార్సీ వ్యాపారవేత్తతో సహా అతన్ని నవ్వు వేషధారణలకు ప్రసిద్ధి చెందాడు. అతను అనేక ఆర్కెస్ట్రాలతో స్టాండప్ కామెడియన్. ప్రముఖ హాస్య నటుడు జానీ లివర్ ఒక ఇంటర్వ్యూలో తనకు హాస్య నటుడిగా వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి విరామం ఇచ్చినది దినేష్ హింగు అని పేర్కొన్నారు. అతను కుర్బానీ, సాజన్, బాజిగర్, హమ్రాజ్, దరార్, నో ఎంట్రీ, జుదాయి, ఖూబ్సూరత్, హేరాఫేరీ, ఫిర్ హేరాఫేరీ వంటి చిత్రాల్లో సహాయక పాత్రలు, బిట్ పార్ట్లు పోషించాడు. అతను భారతీయ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్లో టెలివిజన్ సీరియల్స్లో నటించాడు. అతను హేరాఫేరీలో చమన్ జింగా పాత్రకు ప్రసిద్ధి చెందాడు.